అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు ఒక దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు కూడా ప్రభువా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అదే రీతిగా వాక్యమైన దేవుడవు నాయన, వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతున్నామని నిలబడిన మీ దీన దాసురాలని నన్ను ఈ సిలువ చాటును మరుగు చేసుకుని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు వచ్చిన ప్రియ సంగమా, మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు వాక్య భావంలోకి వెళ్దాం. ఏంటంటే ఈ రోజు వాక్యపు యొక్క అంశం ఏంటంటే, మరి మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనకి ఏదైనా అక్కర్ల అవసరతలు ఉన్నాయి, ఏదైనా ఇప్పుడు సడన్ గా ఏదైనా గుర్తొస్తుంది, మనకి ఏదైనా కావాలి. అప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని అడుగుతా ఉంటారు. స్త్రీలుగా ప్రాముఖ్యంగా ఏదైనా ఇప్పుడు ఒక 1000 రూపాయలు అవసరం ఉంది, 100 రూపీస్ కావాలి, 1000 రూపీస్ కావాలి. అప్పుడు ఏం చేస్తారు? అవసరం ఉందనగానే ఏం ఆలోచన వస్తుంది? వెంటనే ఎవరిని అడుగుదామా? చేతుల్లో లేవు. ఎవరిని అడుగుదాం? భర్తను అడుగుదామా? ఫ్రెండ్స్ని అడుగుదామా? ఇరుగు పొరుగు వారిని అడుగుదామా? తర్వాత ఇంకెవరిని? తల్లిదండ్రులను అడుగుదామా? ఇలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ రావాల్సిన ఆలోచన మాత్రము రాదు. రావాల్సిన ఆలోచన ఏంటిది? మొదటగా మనము దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగే అనుభవం కావాలి. నీకున్న ప్రతి ఒక్క అక్కర్లు, అవసరతలు అన్నిటిని కూడా దేవుణ్ణి అడిగే అనుభవంలో మనము ఉండాలి. ఈ రోజు అర్థం చేసుకుందాం. వాక్యాన్ని బట్టి లోతుగా వెళ్ళి, మరి మనము దేవుణ్ణి అడిగే అనుభవంలో ఉంటున్నామా? మనుషులు ఇచ్చే వాటి కొరకు ఆశపడుతున్నామా? కొంతమంది ఏదైనా ఇస్తారేమో అనుకొని ఆశపడతా ఉంటారు, వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, దానికోసం ప్రయాసపడతా ఉంటారు, దాని కొరకు ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారిని పిలిపించడం, వారితో మాట్లాడడం, వారితో కూర్చొని వారితో ముచ్చడించి, వారికి సమయాన్ని పెట్టి వారితో ముచ్చట పెట్టి మంచిగా మాట్లాడితే ఏదైనా ఇస్తారేమో అని ఆశపడతా ఉంటారు. అయితే ఈ రోజు మనం వాక్య భావంలోకి వెళ్ళబోతున్నాం. మనకు కావాల్సిన అక్కర్లు, అవసరతలు మనం ఎవరిని అడగాలి? మన అక్కర్లు, మన అవసరతలు ఎవరు తీర్చేవారుగా ఉంటున్నారు? మరి వాక్య భావంలోకి వెళ్ళినట్లయితే లూకా 11:5 నుండి చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వచ్చి వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి రోజు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఇక్కడ చదువుతున్నాం, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ వచ్చి స్నేహితుని ఏదైనా ఒకటి సహాయము అడిగినప్పుడు, మరి ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే పండుకొని ఉంటాడు. ఒకవేళ ఆయన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. స్నేహితుడు ఏమని చెప్తున్నాడంట? నేనిప్పుడు పడుకొని ఉన్నాను, నేను లేవను, నేను ఇవ్వను అని చెప్పి అంటున్నాడు. అన్నప్పుడు మరి వెళ్ళి అడుగుతున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? మాటిమాటికి సిగ్గుమాలి మరి ఏం చేస్తున్నాడు? ఒక స్నేహితుణ్ణి అడుగుతున్నాడు. సిగ్గుమాలి ఎవరిని అడుగుతున్నారు? ఇది అర్థం చేసుకోవాలి మనం ఈరోజు. మనుషులను సిగ్గుమాలి అడుగుతా ఉంటారు, అడుక్కుంటా ఉంటారు. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ డబ్బులు కావాలా. కొంతమందిని చూస్తే ఎప్పుడు చూడు ఎవరినో ఒకరిని ఏదో ఒక డబ్బులు కావాలని, ఇంకేదో కావాలని ఆశించేటట్లుగా ఉంటారు. ఎవరైనా కనపడితే చాలు, ఎవరినేం అడుగుదామా, ఎవరేమిస్తారా, అలాంటి వారిని చూస్తున్నారా? మీరు చూస్తున్నారా ఎప్పుడన్నా? కదా, ఎప్పుడన్నా కనపడితే చాలరా ఏదో ఒకటి అడుగుతారు వీళ్ళు అనే అనుభవం అనిపిస్తా ఉంటది. ఎప్పుడు చూసినా వాళ్ళ పని ఏంటంటే ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అడుక్కోవాలి, ఏదో ఒకటి వారి దగ్గర నుంచి పొందుకోవాలి అని చేస్తా ఉంటారు. మరి అలా అడుక్కోవడానికి ఏం చేస్తా ఉంటారు? సిగ్గుమాలి అంటే ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆలోచన అనేది, సిగ్గు అనేది ఉండదు. సిగ్గును వదిలిపెట్టేసి ఇతరుల దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంటారు. పదే అడుగుతున్నప్పుడు ఇక ఎదుటి వారు ఏం చేస్తారండి? పదే సిగ్గుమాలి అడిగినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఆ స్నేహితుడు లేచి
ఏం చేశాడంట, కావలసినవన్నీ కూడా ఇచ్చేశాడంట. మరి ఇచ్చేసినప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మరి ఇక్కడ మనము ఆలోచన చేసుకోవాలి. మరి ఈ యొక్క మనిషి, ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు, తన స్నేహితుని దగ్గరికి సిగ్గుమాలి వెళ్లి అడుగుతున్నాడు. మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము ఎవరిని అడుగుతున్నాము, మనకు కావలసిన అక్కరలను, అవసరతలను ఎవరిని అడుగుతున్నాము, ఎవరి దగ్గర నుంచి ఆశిస్తున్నాము, ఎవరో ఏమో ఇస్తారు అని చెప్పి మనము ఎవరికో సమయాన్ని ఇస్తున్నాము. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు, అర్ధరాత్రి వేళ వెళ్ళాడు, సమయాన్ని పెట్టాడు. ఆయన రానన్నా, ఆయన ఇవ్వనన్నా, ఆయన విసుకున్నా కూడా అయ్యా రా ఇవ్వు అని చెప్పి అతన్ని ఏం చేస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు, బతిమాలుతున్నాడు. సిగ్గుమాలి వెళ్లి మనుషులను ఆశ్రయించేటట్లుగా ఉంటున్నాడు. అయితే మనం ఈ రోజు అర్థం చేసుకోవాలి, మనం ఎవరిని అడుగుతున్నాము, మనకు కావలసిన అక్కర్ల అవసరతలు ఎవరిని అడుగుతున్నాము, మనుషులను ఆశ్రయిస్తున్నామా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, దేవుణ్ణి అడుగుతున్నామా, మనుషుల్ని అడుగుతున్నామా అనే విషయము అర్థం చేసుకోవాలి. ప్రతిది కూడా ఏ చిన్న అవసరత, ఏ అక్కరున్నా కూడా మనం ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర మనం సిగ్గుమాలి అడుకోవచ్చు కదా. మనుషులను ఒకవేళ అడిగితే ఏం చేస్తారండి, ఇస్తారు, లేకపోతే లేవు వెళ్ళిపోండి అని కూడా అనే అవకాశము ఉంటుంది. కానీ దేవుడు మాత్రము అదే ఇక్కడ కింద మరలా మనం చదువుతా ఉన్నాం. చదవండి దాని కింద, అటువలే మీరు కూడా అటువలే అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే అందుకంటే దేవుడు ఆ యొక్క మాటలు ఎందుకు రాయించాడంటే, మనుషులను అడగడంలో చాలా మంచి పాత్ర వహించి ఉంటారండి. అవునా, ఇతరులను ఎవరినన్నా ఏదైనా కావాలన్నప్పుడు, అడగాలన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి మొహం పెడతారండి, ఏదో ఒక దిగులుగా, ఏదో ఒక యాక్టింగ్ మొహం, ఇక ఏడుస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, ఇక మీరు ఇస్తేనే ఇక నేను బ్రతికేదన్నట్టుగా ఫేస్ అలా పెడతా ఉంటారు. ఇతరుల దగ్గర సహాయాన్ని అడగడానికి వెళ్ళినప్పుడు మరి పొందుకున్నంత వరకు ఏ రీతిగా అడుక్కోవాలో అడుక్కుంటా ఉంటారు. కాబట్టి దేవుడు తెలియజేసి అంటున్నాడు ఏంటంటే, అటువలే మీరు మనుషులను ఎలా అయితే అడుగుతారో అది మీకు తెలియాలి, దేవుణ్ణి కూడా అడుక్కునే విషయంలో తెలియాలి. అటువలే మీరు కూడా ఏం చేయండి, అడుగుడి. అడగాలి, ఎవరిని అడగాలి, మనము దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర నుండి పొందుకోవాలి. దేవుడు ఇచ్చేవి మనకి శాశ్వతంగా ఉంటాయి, కానీ మనుషులు ఇచ్చే ఎప్పటికి కూడా మనకి శాశ్వతము కాదు. మరి ఎవరో ఏమో ఇస్తారని చెప్పి ఏం చేస్తారండి, ఒక వ్యక్తి ఎవరైనా ఏమైనా ఇవ్వాలి మనకు అనుకుంటే ఏం చేస్తారు, వారిని తీసుకొచ్చి మంచిగా కూర్చోబెట్టుకొని మంచిగా మాట్లాడి మంచిగా వారికి ఏదో ఒకటి మంచి మంచి ముచ్చట్లు చెప్పి పంపిస్తారు. ఎందుకు అంటే, మరి వారు ఏదైనా ఒకటి మనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు, వారితో మనకు అక్కర ఉన్నప్పుడు ఏం చేస్తారు, మనుషుల్ని బుజ్జగిస్తా ఉంటారు. వారికి సమయాన్ని వెచ్చించి వారిని కూర్చోబెట్టుకొని వారితో ముచ్చటించి ఏం చేస్తారండి, సమయాన్ని వెచ్చించి సమయాన్ని వారి కొరకు కేటాయించి వారితో ఏం పెడతారు, ముచ్చట్లు పెడతారా పెట్టరా అండి ముచ్చట్లు? ఎవరికైనా ఏదైనా కావాలన్నప్పుడు, ఒకవేళ సరే మేడమ్స్ పనిచేసే దగ్గర మేడమ్స్ కానీ ఇంకోరైనా కానీ పోయి కాసేపు కూర్చొని బుజ్జగించి ముచ్చట పెడితే ఏదో ఒకటి ఇస్తారు అని అనుకుంటారు కదా. అయితే మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషుల దగ్గర ఏదైనా ఆశించినప్పుడు మనుషులకు సమయాన్ని ఇస్తున్నాము, అవునా, మనుషులను అడుగుతున్నాము, మనుషులకు సమయం కేటాయించి వారితో ముచ్చట్లు పెడుతున్నాము. కానీ మరి మనం ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులకు సమయాన్ని ఇవ్వకూడదు, మనుషులతో ముచ్చట్లు పెట్టకూడదు, మనుషుల దగ్గర ఏది కూడా ఆశించకూడదు.